హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు యొక్క ఆధార్ ఈకేవైసీ వెరిఫికేషన్ చేయడం ద్వారా దాదాపుగా 5,08,00,000 దొంగ రేషన్ కార్డులను గుర్తించి వాటిని తొలగించినట్లుగా మనకు కేంద్ర ప్రభుత్వం తెలపటం జరిగింది. అంటే ఇన్ని రోజులుగా దాదాపు 5,08,00,000 దొంగ రేషన్ కార్డుల ద్వారా ఇన్ని రోజులుగా వీళ్ళు ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లబ్ధి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని రోజులుగా వీళ్ళు అర్హులు కాకుండా కానీ వాటి యొక్క లబ్ధిని వీళ్ళు పొందారు. సో ఇప్పుడు ఆధార్ ఈకేవైసీ చేయడం ద్వారా, రేషన్ కార్డు యొక్క ఆధార్ ఈకేవైసీ చేయడం ద్వారా దొంగ రేషన్ కార్డులను అయితే దొరకబట్టడం జరిగింది, వాటిని తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ రేషన్ కార్డుల కోసం కొత్తగా అప్లికేషన్ చేసుకున్నటువంటి అర్హులైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్థానంలో 5,08,00,000 దొంగ రేషన్ కార్డులు తొలగించిన స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్లయితే ఎంతోమంది నిరుపేదలకు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు రేషన్ కార్డు రావటం జరుగుతుంది. వాళ్లకు ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుండి పొందేటటువంటి లబ్ధి ఏదైతే ఉందో అసలైన ఈ నిరుపేదలకు అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క రేషన్ కార్డులను వాటి ప్లేస్లో కొత్త మంజూరు చేసినట్లయితే ఎంతోమంది నిరుపేదలకు లబ్ధి చేకూరటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.